చెప్తున్నారంటే అలీ ఖమేనీ మాకొద్దికా, అలీ ఖమేనీ మా వాళ్ళపై మారణహోమం సృష్టించే విధంగా 5,000 మందిని హతమార్చాడు, 24,000 మందిని అరెస్ట్ చేశాడు, కాబట్టి అలీ ఖమేనీ మాకొద్దికా, అలీ ఖమేనీ పక్కన పెట్టేయండి. మేమేదో తప్పు చేస్తే మళ్ళీ రక్షించుకోవాల్సింది పోయి, మా మాట వినాల్సింది పోయి, లేదు మమ్మల్ని సముద్ర చేయాల్సింది పోయి, అంటే కామ్ చేయాల్సింది పోయి మాపై దాడి చేసి మమ్మల్ని చంపేశాడు, కాబట్టి ఈ సుప్రీం లీడర్ మాకు వద్దు అని చెప్పి అలీ ఖమేనీకి వ్యతిరేకంగా అలీ ఖమేనీ దిగిపోవాలంటూ భారీ ఎత్తున ర్యాలీలు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సో డిఫరెంట్గా తెలిసిందే, ఇస్లామిక్ దేశాలంటే అక్కడ ప్రధానులు, అధ్యక్షులు లేకుంటే సుప్రీం లీడర్లు ఉన్నా కూడా అక్కడ వ్యవస్థ మొత్తం కూడా అక్కడ సైన్యం చేతిలో ఉంటుంది. ఆ సైన్యం ఏది చెప్తే అది నడుస్తూ ఉంది. ఇప్పుడు అలీ ఖమేనీని వద్దని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో అక్కడ సైన్యం లేదంటే సామాన్య జనం అంతా కలిసి అలీ ఖమేనీని పక్కన పెడతారా, లేదు అలీ ఖమేనీని ఇంకా కొనసాగిస్తారనేది ఒక బిగ్ ట్విస్ట్గా ఉంది. సో దాదాపుగా అలీ ఖమేనీ కూడా వయసురీత్యా చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ చేరుకున్నాడు కాబట్టి తన వారసత్వంగా ఇంకెవరికైనా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయన కూడా చేస్తున్నారు. కానీ అలీ ఖమేనీ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేదా గతంలో షాల మాదిరిగా మళ్ళీ అక్కడ పాలన కావాలని రిజా పహల్వీని మళ్ళీ వాళ్ళు ఎన్నుకుంటారా చూడాలి. ఒకసారి అక్కడ ఎటువంటి అంతర్యుద్ధం కొనసాగుతూ ఎటువంటి ఆందోళన నెలకొన్నాయి, ఆ హై టెన్షన్కి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. ఇదొకటే కాదు, అంతర్యుద్ధం ఎలా జరుగుతుందో చూసాం. ఈ అంతర్యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ హెచ్చరించడమే కాదు, నిన్న రాత్రి మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి పలు డ్రోన్లు వచ్చి ఇరాన్ గగనతలం పైన చక్కర్లు కొట్టాయి. ఇరాన్లోకి ఎంట్రీ ఇచ్చి ఇరాన్లో చక్కర్లు కొట్టాయి. మీరు విజువల్స్లో చూస్తున్నారు, సర్కిల్ వేసి కనిపించేది అక్కడ ఇరాన్ డ్రోన్స్ అవన్నీ కూడా. మీరు ఎంత చెప్పినా వినడం లేదు, మీ ప్రజల్ని కంట్రోల్ చేసుకోవడం లేదు, మీలో అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు, మీరు ఇంకా కేవలం నిరసనకారులని చంపే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మేము ప్రభుత్వాలపైన, మీ ఆర్మీ పైన, ముఖ్యంగా అలీ ఖమేనీ పైన దాడి చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూనే నా డ్రోన్లని పంపింది. నిన్న ఇరాన్ గగనతలం పైన ఇజ్రాయెల్ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఆ డ్రోన్లకు సంబంధించి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్ హెచ్చరికల్ని ఎంత మేర ఇరాన్ సీరియస్గా తీసుకుని చూడాలి. మరి ఈ శాంతి నెలకొల్పడం కోసం రష్యా, చైనా, నార్త్ కొరియా కిమ్లు ఇరాన్కి ఏ రకంగా సహకరిస్తారో చూడాలి. సో అలీ ఖమేనీ మాత్రం ఇక మీరు యుద్ధం వేరే దేశాలతో ఆపమని చెప్పానిక నా దేశంలో ఏం జరుగుతుందో చెప్పడానికి మీరు ఎవరన్నట్టుగా అలీ ఖమేనీ కూడా చూస్తున్నారు. బికాస్ అలీ ఖమేనీనే పక్కన పెట్టాలనే రకంగా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలు ఎలా ఆగుతాయి? అలీ ఖమేనీ అయినా రాజీనామా చేసి పక్కకు వెళ్ళిపోవాలి, లేదు ఆ ప్రజల్ని సప్రెస్ అనే చేయాలి. ప్రస్తుతమైన చేస్తున్న సప్రెస్ అంటే అనగదొక్కే ప్రయత్నమే. ఆయన వెళ్ళడానికి సిద్ధంగా లేరు, ఆయన అలీ ఖమేనీ ఆ చైర్ నుంచి పక్కకు జరగడానికి సిద్ధంగా లేరు, కాబట్టి ఆయన సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, ఆ సప్రెషన్ని ఆపండి, మీ ప్రజల్ని అనగతొక్కడం ఆపండి, మీరు రాజీనామా చేయండి, లేదంటే మీపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ అంటోంది. ఇప్పుడు రష్యా మరి ఇన్వాల్వ్ అయిపోయి అక్కడి ప్రజల్ని కన్విన్స్ చేయడంలో భాగంగా అలీ ఖమేనీతో రాజీనామా చేయిస్తారా, ఆ కుర్చీ నుంచి పక్కన నెట్టేస్తారా, లేదు అక్కడి ప్రజల్ని ఒప్పించి మెప్పించి అలీ ఖమేనీ కొనసాగే విధంగా ఏమైనా ప్రయత్నాలు కొనసాగుతాయో చూడాలి. సో ప్రస్తుతానికి ఇక మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇరాన్ ఏ రకంగా ప్రజల అంతర్యుద్ధాన్ని ఆపుతుందో చూడాలి. ఇజ్రాయెల్ హెచ్చరికల్ని ఏ రకంగా తీసుకుంటుంది, ఇజ్రాయెల్ హెచ్చరికల్ని సీరియస్గా తీసుకొని అంతర్యుద్ధాన్ని ఆపేస్తుందా, లేకుంటే ఇజ్రాయెల్పై దాడి చేస్తుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు రష్యా అండ్ చైనా, నార్త్ కొరియాలు ఇరాన్కి ఈ అంతర్యుద్ధాన్ని ఆపడంలో ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తాయో చూడాలి. ఒకసారి ఈ సంఘటన పైన, హ్యాపెనింగ్ సిచ్యువేషన్స్ పైన ఎప్పటికప్పుడు ట్రంప్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో రీసెంట్గా ట్రంప్ రియాక్ట్ అయినటువంటి మాటలు ఏంటో ఆ మాటలు విందాం. Some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But